హాయ్ అండి. ఆనపకాయ అంటేనే కొంచెం చవ్వగా ఉంటుంది కదండి. సో ఆనపకాయ అంటే ఎప్పుడు పప్పు పచ్చడి తప్పితే ఏమీ ఉండదు కదా. సో ఇప్పుడు నేను స్పైసీగా ఆనపకాయ ఉల్లి కారాన్ని అయితే చూపిస్తున్నానండి. ఒక్కసారిగాన ఈ కర్రీని కనుక చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారనమాట. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అల్లము, ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా వేసి ఉప్పు పసుపు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి కొంచెం బరకగా. అలాగే ఆనపకాయ ముక్కల్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి ఉల్లికారం ఏదైతే ఉందో అది వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. అది అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా మూత పెట్టుకొని ఆనపకాయ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.